సమేజ్యం పంచాయతీ మగసానతిప్ప గ్రామంలోకి అయితే మనం వెళ్తున్నాం. ఇక్కడ ఎన్నో దశాబ్దాల నుంచి వారికి తీరని కష్టాలు అయితే వెంటాడుతున్నాయి. కేవలం మత్స్యకారులు మాత్రమే ఈ గ్రామంలో జీవిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి వేటను నమ్ముకుని జీవిస్తున్న ఈ మత్స్యకారుల పరిస్థితి అయితే ఆందోళనకరంగా ఉంది. జీవన్మరణ పోరాటంగా వీరు ఈ నావలపై ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ విద్యార్థులు కూడా చదువు కోసం రోజు ఈ గోదావరిపై ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఉంది. ఏదైనా ఆరోగ్యం బాగోలేని పరిస్థితుల్లో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ తమ ఇష్టదైవాలను ప్రార్థించడం తప్ప వేరే గత్యంతరం లేదని ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే వాపోతున్న పరిస్థితి. మామూలుగా వాళ్ళు మామూలుగా అది అవుతుందండి. మామూలుగా ఏంటంటే ఎలసిన అవుతుందండి. ఆ ఎలసిన అవుతుంది దాకా ఓట్లు వేయించుకుంటున్నారండి. మామూలుగా ఏంటంటే వాళ్ళు గెలిచిన దాకా చూస్తున్నారండి, వదిలేస్తున్నారండి ఊరు. ఇది పరిస్థితి అంటే ఆ ఊరి పరిస్థితి అసలు బాగోట్లేదండి. గోదావరి అండి, చుట్ట గోదావరిలు మాకు ఎటు వెళ్దామన్నా కానీ పడవ ప్రయాణం. ఆ పడవ ప్రయాణంలో ఒక 2-3 గంటలతో పడుతుందండి. ఏదన్నా వస్తే ఇబ్బందులు వస్తే రకరకాల వ్యాపారం. రాత్రి నామేసుకుంటూ రావడం వచ్చిందండి. ముగ్గులకి ఒంట్లో బాగుగానే ఉన్నామండి. రాత్రి పడవేసుకుంటూ వచ్చేలోకి రాత్రి ఒక 2000 వ్యక్తులకి మళ్ళీ మామూలుగా 11 గంటల రాత్రికి వెళ్ళామండి. మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళి అలాంటి. మీరు ఎన్ని ఎలక్షన్లు అయితే చూసారు? ఎంతమంది ప్రజాప్రతినిధులు మారు? అసలు మీరు ప్రజాప్రతినిధులు మీకు ఓట్ల కోసం వస్తారని చెప్తున్నారు. ఓట్లు పెదాపతులండి అందరూ కూడా వాళ్ళు ఏంటంటే ఓట్ల గురించి వచ్చేసి ఓట్ల గురించి వేసుకుని వెళ్ళిపోవడం తప్ప మాకు ఆ ఊరి పరిస్థితి ఏంటంటే చూడలేదండి ఎవరు కూడా. ఇలాగ ఉన్నదండి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మాకు ఈ ఇలాంటి వచ్చింది. ఇలాంటి వస్తే మామూలుగా ఆ మహానుభావుడు ఏంటంటే ఏదో పైప్ లైన్ ఏదో తీసుకొచ్చారండి. ఇప్పుడు మళ్ళీ అది ఆ వాటర్ క్రీమ్ అవిలో మళ్ళీ ఆగిపోయింది. ఇప్పుడు మీ గ్రామంలో కనీసం తాగునీరు లేదని చెప్తున్నారు. ఎంతో మంది ప్రజాప్రతినిధులు అడిగినా కనీసం అండి వస్తే దానికి ఏంటంటే మామూలుగా ఏంటంటే ఒక పాత ఊరు ఉందండి చూడండి. అక్కడ కట్టించారండి. అక్కడ అవతల ఊరికి పక్కకి మోసుకోలేకపోతున్నారండి ఆడవాళ్ళు. మాకు ఇంటింటికి పొలాలు కావాలనేసి వాళ్ళు మొత్తం ఆడవాళ్ళు మొయ్యిలాగా ఏడు చేస్తున్నారండి. బాల్ వెళ్ళిపోతుంది. మరి మీకు ఒంట్లో నీరసంగా అనిపించి ఏదైనా కొంచెం సీరియస్ అయితే ఎక్కడికి వెళ్తారు? అసలు మరి హాస్పిటల్ కావాలని ఎవరినైనా అడిగారా? హాస్పిటల్ కావాలని అడుగుతున్నారండి మన వాళ్ళు. కావాలని అనుకుంటే మామూలుగా పట్టించుకోవట్లేదు ఎవరు. ఇదే పరిస్థితి. మామూలుగా రాత్రి అలాగ అయిపోయిందండి. రాత్రి మళ్ళీ 2000-3000 నామైతే ఏదో ఖర్చు అలాగైపోయింది. ఏదన్నా వస్తే మాకు ఏమీ లేదండి అక్కడ. అసలు ఇబ్బందులండి. ఓ నీరు మన మునిగిపోయిందండి. పెద్ద పట్టించుకోలేదు ఎవరు అనుకుంటారు. చానాల మట్టి ఉంటున్నామండి. ఇప్పుడు పెద్ద తుఫాను రాకముందు నుంచి ఉంటున్నామండి. పుట్టడమే ఇక్కడ, పెళ్లి చేసుకోవడం మా బయట నుంచి వచ్చేసాము. ఇక్కడే ఉంటున్నాం. మా అమ్మగారిది మా బాబు గారిది ఈ ఊరే. మాకు ఏమి లేదు ఉంటున్నా. నీళ్ళు లేవు. తాగనాక నీళ్ళు రావట్లేదు. కుళా కట్టేసి ఆపేశారు. అది కుళా చూడండి తీసుకుంటే ఆ ట్యాంక్ కట్టేసి ఆపేశారు. నీళ్ళు రావట్లేదు. స్వామిదలంకలోకి అక్కడి నుంచి ఇచ్చారు పైపులు. నీరు సరిగా రావట్లేదు. కుళాలు కూడా పోనాయి. మాకు తాగనాక నీళ్ళు ఇబ్బందిగా ఉన్నది. మాకు ఇక్కడ ఏం పల్లెరకాలు గిల్లెరకాలు ఏమీ లేవు. పాటలు గిట్లు ఏమీ లేవు. బాబా పని చేసుకుందామన్నా పాటలు లేవు. ఊరు ఇలాగ ఉంటుంది అన్నమాట. అలాగే బతుకుతున్నాం. మొన్న మునిగిపోయిందంటే ఎవరికి బియ్యం ఇవ్వలేదు. బియ్యం ఇచ్చి వాళ్ళు కూడా ఇవ్వడం మానేశారు. కసం మరి ఎమ్మెల్యే మరి చూడాలి కాదమ్మా. చూడడానికి కష్టాల్లో ఉన్నప్పుడు తుఫాను టైంలో ఎవరో రాలేదు. ఇదంతా మునిగిపోయింది. ఇదిగో చూడు ఇల్లు కూడా ఎలాగైపోయింది. ఎవరు మొన్న ఎంత గోదావరి వచ్చిందో ఎటు వెళ్ళినా కూడా ఎటు తెచ్చుకుని తిందామన్నా కానీ లేకన్నా అంత మనమల్లాడతాం ఆడతాం. ఆ బోటు మీద వెళ్తే తెచ్చుకున్నట్టు తిన్నట్టు. మరి మీకు పిల్లలు చదువుకోవడానికి ఎక్కడికి వెళ్తారు? బయటికి రోజు పడవ మీద వెళ్తారు? రోజు కాదు, బయటికి వేసేస్తారు. అట్లా వేసేసారు. బయట ఇక్కడ కూలి లేవు. అంగన్వాడీ ఒక్కబడే చెప్తుంది. ఒక అంగన్వాడీ చిన్నపిల్లలకే చెప్తుంది. అంగన్వాడీ. మీకు ఒంట్లో బాగోపోతే ఎక్కడికి వెళ్తారు? బోటు మీద వెళ్ళిపోతాం. బోటు మీద వెళ్ళి బోటు మీద నెల నిన్నప్పుడు హాస్పిటల్లో జామీలు చేసేసుకుంటాం. బయట జామీలు చేసుకుంటాం. హాస్పిటల్ లేదు, ఏమీ లేదు ఇక్కడ. బాబా నా కొంపలకైనా హాస్పిటల్ లేదు, ఏమీ లేదు. ఎన్ని కుటుంబాలు ఇక్కడ ఉన్నాయండి. ఇగో చెప్తారు అక్కడ ఉన్నాయండి. ఉన్నాయి చెప్తారు. వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి అమ్మా. హాస్టల్లో పెట్టామండి. 3 పిల్లల్ని హాస్టల్లో పెడితే డబ్బులు ఎక్కువైపోయి కట్టి పరిస్థితి లేదండి. ఇక్కడ ఆదాయం తక్కువ, కట్టి పరిస్థితి లేదు. మళ్ళీ అద్దెకి రూమ్ తీసుకుని పిల్లల్ని అక్కడ నేను పెట్టుకుని చదివింటున్నానండి. ఆయన ఏమి ఇక్కడ ఉంటారండి. మా వారు బాబు పీజీ చేసాడండి. పెద్ద పాప ఎంబీ చేస్తుంది. ఇంకో పాప అంటే నర్సింగ్కి జాయిన్ చేశాను సార్. మా పరిస్థితి ఇలాగ మా పిల్లలకి ఆధారం లేదు. ఇక్కడేమో పరిస్థితి బాగోలేదు. వాటర్ ట్యాంక్ అంటే కట్టారు. తిప్పుతారండి మా ఆయన. పడవ అటు ఇటు దారికి పడవ తిప్పుతారండి.
వాటర్ లేదండి. వాటర్ ట్యాంక్ అంటే కట్టారు కానీ హాస్టల్ ఇచ్చారండి, ఆపేశారండి మధ్యలోను. అక్కడి నుంచి మళ్ళీ మోసుకుండి ప్రయాణమే జరిగింది మళ్ళీ ఇక్కడికి. కరెంట్ గట్రా సరిగ్గా ఉండదండి. ఒక 2 రోజులు ఉంటే ఓ రోజు పోతే మళ్ళీ తెచ్చి మా పరిస్థితి ఏంటంటే ఎమ్మెల్యే గారు పూనుకుంటే బలు స్టెప్ వెళ్ళిపోతామండి, లేదంటే ఇక్కడే. వాళ్ళు వస్తారండి, పడవలు కట్టించుకుని పోలీసులు గట్రా వస్తారండి. ఈఆర్ఓ ఎమ్మెల్యే అంతా వచ్చి తీసుకొచ్చి పెడతారు సార్. స్కూల్కి చిన్న పిల్లలన్నా తల్లి తండ్రిని వదులుకుని హాస్టల్లో పెట్టే పరిస్థితిలో ఉన్నామండి మేము. చాలా నరకం అండి. అక్కడ పిల్లలు, ఇక్కడ మేము. మళ్ళీ లేకపోతే అద్దెకి రూములు తీసుకుని వాళ్ళు పెట్టుకుని బోల్డ్ ఏదన కింద ఉందండి. పెమ్మర సత్యబాబు నా పేరు. ఇక్కడ మాసందపులో ఉంటున్నామండి. ఇక్కడ నుంచి మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ బతున్నాం. ఏళ్ళకి వెళ్ళి ఇలా తెచ్చుకుని బయట అమ్మవడం. పిల్లల్ని అయితే మాత్రం ముందులో ఇక్కడ స్కూల్ ఉండేది, 10వ తరగతి దాకా చదివించేవాళ్ళు. 10వ తరగతి దాకా చదివించి ఇప్పుడు బయట పిల్లల్ని అమలాపురం వేసేవాళ్ళు. అమలాపురాన్ని అక్కడ హాస్టల్లో చదివించేసి ఇంకా అక్కడ ఉండిపోయేవారు. అర్జెంట్ కేసు అయితే మాత్రం బయటికి తీసుకెళ్ళాలి సార్. నావల మీద కానీ పడవల మీద కానీ తీసుకెళ్ళాలి. తుఫాను టైంలో ఎలాగా పడ మీద సార్, ఇవన్నీ మాకు పడ మీద జరగాలి సార్. మాకు ఇక్కడ నుంచి ఇంత తుఫాను సునామీ వచ్చింది కానీ ఇంత ఏం జరగలేదు సార్. మాకు అలాగే ఉన్నాం. 10 మంది ఉన్నా 40 మంది ఉన్నా ఇక్కడే ఉండు. కాకపోతే అర్జెంట్ పని అయితే అంతా గవర్నమెంట్ వీళ్ళు వచ్చేసి తీసిపోయేవాళ్ళు సార్ ఇక్కడ నుంచి. వస్తారు సార్, వస్తారు. పెద్దలు వచ్చి తీసిపోవడం, నావల మీద పడవ కట్ట. మామూలుగా ఇప్పుడు మెడికల్ సిబ్బంది ఎవరైనా వస్తారా, నర్సులు ఏఎన్ఎంలు లేకపోతే రాలి సార్ ఇక్కడికి. మహాశివరాత్రి కంటే వస్తారు సార్. మెడికల్ వచ్చి టాబ్లెట్లు అందరికి ఇస్తారు సార్. మామూలు టైంలో ఎవరు రారు సార్ ఇక్కడికి. మేము వర్షం నీరు పట్టుకుంటామండి, తాగడానికి నీరు ఉండదు. మాది మగసాంతిపులో ఉంటున్నామండి మేము. అసలు కుండలేశ్వరం స్వగ్రహం అండి మాది. మా మామయ్య గారు వచ్చారండి. మా మామయ్య గారి తర్వాత మేము వచ్చి చేస్తారండి. పల్లంకూరు, కాట్రేకోన, అలా కాకినాడ. మాకు పడవ ఉందండి, మేము పడవ కట్టించుకున్నాం. పడవ మీద వెళ్తారండి. వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. కాళ్ళబైరుడు పుణ్యం అంటూ మేము వర్షం నీరు తాగి ఉంటామండి. కరెంట్ అండి జనరేటర్ ఇది ఉందండి, ఇన్వర్టర్ ఉందండి. తర్వాత మామూలు పోతే ఇంకంతే అండి. 1 రోజుల దాకా కరెంట్ రాదండి. మంచినీళ్ళు అండి వర్షం నీరే తాగుతున్నామండి మేము. వర్షం నీళ్ళు అదే నీరు ఇంక లేదండి ఇక్కడ. మామూలు కుళాయిలు వేసారండి ఊళ్ళో, ఇంకా ఇంటింటికి రాలేదండి. ఎక్కడను వచ్చాక అప్పుడు వేస్తారండి. వర్షం నీరు తాగుతున్నాండి. మెయిన్ మంచినీళ్ళు ఏమిటి ఇప్పుడు అంటే కట్టారండి, కడుతుంటే ఆగిపోయిందండి. అది ఆ వాటర్ కుళాయి ఆగిపోయిందండి. ఆగిపోతే జనం పెద్ద ఏమి లేదండి ఇక్కడ. ఇప్పుడు రావడానికి ఉన్న జనం అంతా వెళ్ళిపోయారండి, వలసలు వెళ్ళిపోయారండి అందరూ. బద్దెరు లేక ఉన్న మట్టుకు 20-30 మంది ఉంటారండి ఇక్కడ. ఈ వాటర్ గురించి చాలా కష్టంగా ఉంది. కానీ పైపులన్నీ లైన్లన్నీ వేసారండి, చోరు ద్వారాగా అన్నీ వేసారండి. కరెంటు కూడా వస్తుందండి, ఆగిపోతూ ఉంటుంది కరెంటు. ఒకసారి 4 రోజులకి 3 రోజులకి అవుతుందండి. అదైనా వీళ్ళు వస్తే ఎవరు మన వాటర్ కరెంట్ చూసి వాళ్ళు వస్తే 4-5 రోజులు పడేస్తుందండి. ఇక్కడ కూరలు నెట్టుకుంటే డబ్బులు ఇచ్చి నెలకి సంవత్సరానికి 30,000 ఇచ్చి మేము పెద్దలే వాళ్ళ తోటలో అడుగుపెట్టుకుని వెళ్ళి మేమే బాగు చేసుకుంటాం. కానీ వాళ్ళు హెల్ప్ చేస్తారండి. అది కూడా ఇస్తారు, కరెంట్ ఇస్తారు, ఆఫ్ చేస్తారు. ఇక్కడ ఎల్లగా హాస్టల్లో ఉంటున్నారండి. ఉన్న మట్టుకు పిల్లలు కూడా హాస్టల్లో ఉంటున్నారు. బయట ఉంటే ఇక్కడ ఏమి లేదండి. ఇంకా ఉన్నా కూడా జనం లేరండి. ఇద్దరు ముగ్గురు ఆ మాస్టర్ వస్తేనే మమ్మల్ని వద్దండి బాబు మీరు చెప్పండి ట్రాన్స్ఫర్ చేసేయండి మేము ఒంట్లో పోతాం అంటున్నారండి. అంటే అలాంటప్పుడు ఇంకా వాళ్ళ మాస్టర్ కూడా చాలా తగ్గిస్తారండి. అంగన్వాడీ పిల్లలు తగ్గిపోవడం స్కూల్ కూడా తీస్తారండి. అలాంటి జీవనాధి కూడా లేదండి ఇక్కడ. పొజిషన్ అంతా ఇంక తెలియదే ఉందండి. ఇంకా అలా బతికినారు ఇంత ఉన్నమట్టుగా. అదేనా ముసలోళ్ళు వయసులో ఉన్న వాళ్ళు ఎవరో లేరండి పెద్దగా. ఏం కావాలన్నా పడవ మీద తెచ్చుకోవాలండి. ఆదివారం లేదా సోమవారం సంతలకి వెళ్తారండి. సంతలకి వెళ్ళి తెచ్చుకోవాలండి. వారానికి ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటారండి, లేకపోతే 2 రోజులకి ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు. గంగయ్యమ్మ అండి, మాది మకసాంతిప్ప, మాది కాట్రగొండ మండలం, మా తూర్పుగోదావరి జిల్లా. మాకు కోనసీమ జిల్లా కూడా లేదు. పడవ పైనవే మాకు ఏదైనా అని మేము ఎక్కడికి వెళ్ళాలన్నా పడవ మీదే వెళ్ళాలి. మాకు రాత్రి బాగోపోకి నాకు పోలేదంటే 1200 ఇసుకుని బోటు కట్టించుకోండి. మేము అర్ధరాత్రి కాడికి వెళ్ళి మళ్ళీ చేయించుకోండి 2000 ఇవ్వాలి. మళ్ళీ ఇంటికి వచ్చాము. మా పరిస్థితి ఇలాగ ఉంది. మా సంతపి మాకు ఇంకేమీ ఏమీ లేదు. మాకు హాస్పిటల్ అన్న ఏమీ లేదు ఇక్కడ. ఈ మాకు సంతపి మాకు ఎప్పుడు కడతారో ఏంటి హాస్పిటల్ అని చూస్తున్నాం కానీ ఎప్పుడు కట్టట్లేదు. మేము తాత ముత్తాతలని చూస్తున్నాం కానీ ఎప్పుడో వచ్చేవాళ్ళు డాక్టర్ అయినా నర్సులైనా. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నర్సులు కూడా రావట్లేదు. మా పరిస్థితి ఇలాగ ఉంటుంది. మాకు ఎంతవరకు అయినా మేము బయటికి వెళ్ళాలి. ఏం తెచ్చుకోవాలన్నా చెయ్యాలన్నా మంచి గోదావరి అయినా మేము బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. మా పరిస్థితి ఇలాగ ఉంది. ఈ ఆటలు కూడా సరిగా లేవు. మా మగోళ్ళు ఇంకా కూలి పనులు లేవు, ఏమీ లేవు. మేము తెచ్చుకున్న మగోళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకుంటే తిన్నట్టు, లేకపోతే లేనట్టు మేము అలాగ అప్పు చేసుకుని తిన్నట్టుగా ఉంది ఊరు పరిస్థితి. మాకు నీళ్ళు వచ్చాయి కానీ మంచి నీళ్ళు కరెంటు వచ్చారు కానీ దానివల్ల మాకు ఇదే ఇబ్బంది పడిపోతున్నాం.
మాకు ఈ హాస్పిటల్ అని మాకు ఉన్నకి ఏదన్నా తుఫాను వచ్చినప్పుడు కూడా ఉన్నకు ఒక ఇదని మాకు కడతారని మేము కోరుకుంటున్నాం. మా పిల్లలకు కూడా బయటికి వెళ్ళానండి, చదువు కూడా బయటకే వెళ్ళి పిల్లల్ని హాస్టల్లో వేసుకుంటున్నాము. బడి కూడా లేదు, పెద్ద బడి తీసేశారు. ఎంగడబడిలో ఉన్నది ఆ పిల్లలే అలాగే వెళ్ళి చదువుకుంటున్నారు, కానీ పెద్ద బడి లేదు. అలాగ 2-3 సంవత్సరాలు నేను ఓపు పెట్టి పెద్ద బడి కావాలండి, బడి తీనా కొలకాదని చెప్పాను. చెప్తే మంచినీళ్ళు లేవని బయట నుంచి వచ్చిన మేస్టారి ఎంఆర్ఓ తోటి చెప్పి బడి లేకుండా చేశారు. వచ్చారండి మొన్న ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా అని అడిగారు. లేదండి ఇక గంగయ్యమ్మ కూతురు ఉందని చెప్పారు. అది చెప్తే పుట్టి నువ్వు చదువుతుంది ఎంత చదివామంటే 11 చదివానంది. అంటే నువ్వు చేస్తావమ్మా అన్నాడు. చేస్తానంటే 7,000 జీతం ఇస్తాను నీకు, ఈ అకౌంట్ చైర్మన్కి ఇస్తామన్నారు. ఆ పాప తిరిగి నేను ఇలాగ తిరిగాను, ఇస్తానని ఇవ్వలేదు జాబ్ కూడా అని. మా పరిస్థితి ఇంకా పిల్ల మ్యారేజ్ వెళ్ళిపోయింది. మా పరిస్థితి ఇలాగుంది, ఇంకెక్కడ ఏమి ఇంకా బడి లేక ఈ పిల్లలు కూడా బయటికి వెళ్ళి చదువుకుంటున్నారు. మగసంతిప్ప గ్రామం మాది. ఇక్కడ అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తున్నాను నేను. సర్వే అంటే బయట మాకు పక్క ఊరు బలి స్టెప్లో పడతాయండి స్టాక్ అంతాను. స్టాక్ కూడా మాకు అన్ని హెల్పర్ బోట్ మీద వెళ్ళాలి, బోట్ మీద వెళ్ళి తీసుకొచ్చేయాలి. ఆ పక్క ఊరు సెంటర్ వాళ్ళు మాకు ఫోన్ చేస్తారో వచ్చినాయని మాకు కూడా గ్రూపుల్లో వస్తాయి కదండి, చూసుకుని మెసేజ్ ప్రకారంగా మేము ఫోన్లు చేసుకుని హెల్పర్ కానీ నేను కానీ వెళ్తే ఎక్కువైతే హెల్పర్ని పంపిస్తాను.